రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఉపమండలంలో 1,00,000కు పైగా స్థలాల్లో జరుగుతున్న హిందూ సమ్మేళనాల్లో భాగంగా పోలవరం మండలం మురమల్ల ఉపమండల పరిధిలో పెన్మత్స కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి హిందువు సమరస భావనతో గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందని హితవు పలికారు. ప్రధాన వక్తగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కార్యదర్శి ఆకెళ్ల రవికుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని, సమాజంలో అన్ని రకాల భేద భావాలను రూపుమాపి సమరసతతో కూడిన ఆచరణ వ్యవహరణ, అనుకూలమైన జీవన విధానం, విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ, స్వదేశీ జీవన శైలి మరియు పౌర విధులను ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయటం మన కర్తవ్యం. శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజం నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని చెప్పారు. సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు. చూడండి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తను 100 సంవత్సరాల పండుగగా చేసుకోవాలి అన్నట్లయితే ఒక అర్ధగంటో లేదా గంటో నిడివి కలిగినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలని తయారు చేసుకుని దేశంలో ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో అన్ని టీవీ ఛానల్స్లోనూ ప్రోగ్రాంలు ఇవ్వలేదండి. ఇవ్వటం చేత కదా? ఒకసారి ఆలోచించండి. ఎన్ని కూడళ్లు ఉన్నాయో రాష్ట్రంలో దేశంలో అన్ని కూడళ్లలోనూ ఆర్ఎస్ఎస్ అని చెప్పి భారత మాత ఇది ఆర్ఎస్ఎస్ అంటారు అని చెప్పి ఫ్లెక్సీ బ్యానర్లు కట్టించుకోలేదండి. కానీ అలా ఎక్కడైనా చేసిందా? చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుతోంది? 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలుగా ఇలాంటి మహానుభావులందరూ కలిసి సంఘర్షణ చేతన నిలబెట్టుకున్నటువంటి భారతీయ మూలాలు మనం ఇంతవరకు ఏం చేసుకున్నాం, తర్వాత సమాజంలో ఇంకా ఎలాంటి మార్పులు కావాల్సి ఉన్నాయి, వాటి కోసం మనం ఇంకా ఏ రకంగా పునరంకితం కావాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టుకుని సమాజంలో ఉండేటటువంటి ప్రతి హిందూ గుండె తలుపు తట్టడం కోసం, హిందూ చైతన్యం కలగడం కోసం, హిందూ సంఘటనంగా కలగడం కోసం, అంటే మేమంతా హిందువులుగా నిలబడి ఉన్నాము, మా తాతల కాలం నుంచి మేము ఏ రకంగా అయితే ఈ సంస్కృతి వారసులుగా నిలబడి ఉన్నామో, మా పూర్వీకులు మాకు ఎలాంటి వారసత్వాన్ని అయితే అందించారో అంతే స్వచ్ఛంగా అట్లాంటి శుభదాయకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయ సంస్కృతిని మా తరువాతి తరానికి కూడా మేము ఇదే విధంగా పంపించగలుగుతాము అని మనం ఏమేమి ఇంకా మార్పులు కావాల్సి ఉన్నామో నేర్చుకోవడం కోసం అని చెప్పి మనం సంఘర్షణ చేసినటువంటి 100 సంవత్సరాల సింహావలోకనాన్నే హిందూ సమ్మేళనంగా మనం ప్రతి హిందువు గుండె తలుపు తడుతున్నటువంటి పరిస్థితి. మనకి కుటుంబము ఏ రకంగా ఉన్నది ప్రస్తుతము, అలాగే మనం వాడుతున్నటువంటి వాటిల్లో మనకి హానికరమైనటువంటి వ్యర్థాలను కూడా మనం వాడేస్తూ ఉన్నాము. ప్లాస్టిక్ వాడుతున్నాం. ఇది మన హిందూ సమాజాన్ని జాగృతం చేయాలనే దృక్పథంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మీరంతా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అంటే సమయాలు కోరత లేనందువల్ల మన ఇంతటితో నేను ఇది ముగిస్తున్నాను. ఇది 100వ సంవత్సరం అని చెప్పేసి మనం జరుపుకునే గొప్ప పండగ లాంటిది అన్నమాట. హిందువులందరం ఏకమయ్యి హిందువులందరం కూడా హైందవ సంస్కృతిని నిలబెట్టడం. హైందవ సంస్కృతి అంటే ఏంటంటే మనకున్నటువంటిది మన ఇంట్లో మనం నిత్యకృత్యం మన పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో దాన్ని వదిలేయకుండా దాన్ని అనుసరించడం, అలాగే మన నదుల్ని సంరక్షించుకోవడం, మన గోవుల్ని సంరక్షించుకోవడం, అలాగే మన పిల్లలకి మంచి నడవడిక అలవాటు చేయడం. ఇది స్త్రీలుగా మనందరం చేయాల్సింది, పురుషులుగా కూడా చేయాల్సింది. ఇతిహాసాలని చదవడం. ఇతిహాసాలను ఎందుకు చదవాలి అంటే, రామాయణం చదువుతున్నాం అంటే రాముడు పాత్ర ఎలా ఉంది, రాముడు ఏ రకంగా నడుచుకున్నాడు, రాముడిగా మనం ఎలా మారగలం అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. మహాభారతం చదువుతున్నాం, ఎలా ఉంటే మనకి మంచి జరుగుతోంది, ఎలా ఉండకుండా ఉండాలి, మనం ఏ రకంగా ప్రవర్తిస్తే
మనం అనేకమైనటువంటి ఒడిదుడుకులని ఎదుర్కొంటాం అనేటటువంటి విషయాలను కూడా మనం గ్రహించగలుగుతాం. అంతేగా ఆ రామాయణ భారత మహా ఇతిహాసాలన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా ఏదో పూర్వం నుంచి చదువుకునే గ్రంథాలని తీసి పడేసుకునేటటువంటివి కావు. అలాగే మేము ఈ మధ్య రామాయణం చదవాలి అనే ఒక సంకల్పం పెట్టుకున్నాం. ప్రతి ఇంట్లోనూ రామాయణం వాళ్ళ ఇంట్లో ఒక గ్రంథం చదువుతూ ఉండి రాముడి చరిత్ర తీసుకుంటే మన దేశం కూడా రామరాజ్యంగా మారుతుంది. నిరుపమానమైనటువంటి సంస్కృతి కలిగిన దేశము ప్రపంచంలో ఏ దేశము లేదు. అది ఒక్క భారతదేశం మాత్రమే. అందువల్లే ప్రపంచానికి ఏదైనా సమస్య వస్తే సమాధానం కోసం ఆ దేశాలు చూసే దిక్కు భారత వైపే. ఇది ఈ భారతదేశం యొక్క ప్రత్యేకత. ఎంత గొప్పదైనటువంటి దేశం ప్రపంచంలో లేదని చెబుతున్నాం మనం. కానీ ప్రపంచంలో ఏ దేశము అనుభవించినంత కాలం బానిసత్వాన్ని అనుభవించిన దేశం భారతదేశం. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. 800 సంవత్సరాలు మొగలాయుల చేతుల్లో నలిగిపోయాం, బానిసలుగా మారిపోయాం. మన కట్టు, మన బొట్టు, మన మాతృమూర్తులు, మన గోమాతలు, మన దేవాలయాలు, మన పురాణ గ్రంథాలు, మన విశ్వవిద్యాలయాలు మట్టు పెట్టబడ్డాయి, అగ్నికి ఆహుతి చేయబడ్డాయి, అరాచకాలకు గురయ్యాయి. పోరాటం చేశాం. ఒక ఛత్రపతి శివాజీని సృష్టించాడు భగవంతుడు. స్వయంగా అమ్మవారే వీర ఖడ్గాన్ని ఇచ్చింది ఆ తండ్రికి. ఒక రాణా ప్రతాప్ ఉద్భవించాడు ఈ ధర్మాన్ని కాపాడడం కోసం. బలిదానం చేసిన మహనీయుల గురించి చెప్పాలంటే నాకు ఇచ్చిన కాలాంశం కాదు, మళ్ళీ ఇదే తేదీ వచ్చే వరకు చెప్పొచ్చు. ఎందుకంటే 1,68,000 మంది బలిదానం చేస్తే మనం స్వేచ్ఛగా ఇక్కడ కూర్చున్నాం ఈ రోజున. జై శ్రీరామ్. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత ఏమిటి అంటే నిస్వార్థంగా, తన యొక్క స్వార్థం ఏమీ లేకుండా, తన కొడుకు కోసమో కూతురు కోసమో కుటుంబం కోసమో కాకుండా ఈ దేశం కోసం తృణప్రాయంగా తన ప్రాణాన్ని, ధనాన్ని, మనాన్ని విడిచిపెట్టి బలిదానం చేసినటువంటి మహనీయులు పుట్టినటువంటి వీరభూమి ఈ భారతదేశం. ఎంతో మంది తపస్సిద్ధులు తపస్సు చేసుకున్నటువంటి తపో భూమి ఈ దేశం. ఎందరో ఇలాంటి మునులు ఋషులు ఉద్భవించిన ముని భూమి, ఋషి భూమి ఈ దేశం.